అమెరికా ఇరాన్ పరస్పర షరతులు అలాగే పెట్టుకుని 2 రోజులు అవుతున్నా కూడా యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. పైగా ఇరాన్ ప్రపంచానికి మరో కొత్త ప్రమాదం తెచ్చిపెట్టనుందనేటువంటి సమాచారం వస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ కనుక తమ దీవులపైన భూభాగంపైన ఆక్రమణకి దిగితే మరో ఆశ్చర్యకర వ్యూహం తెరపైకి తెస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇంతకీ ఏంటా ఆశ్చర్యకర వ్యూహం? టేక్ ఎ లుక్. గ్రౌండ్ వారికి అమెరికా ఏర్పాటు, మరో సంధిని గురిపెట్టిన ఇరాన్, మధ్యలో చచ్చిపోతున్న ఇతర దేశాలు, మాపై ఆక్రమణకి దిగితే మరో ఆశ్చర్యం తప్పదు అంటూ ఇరాన్ వార్నింగ్. అటు అమెరికా 15 షరతులతో కూడిన ఓ శాంతి సందేశాన్ని పంపితే ఇటు ఇరాన్ నాకు ఓ 8 కండిషన్స్ ఉన్నాయి, అవి సాటిస్ఫై చేస్తే యుద్ధం ఆపేస్తామంది. అసలు ఇది జరిగేదో లేదో కానీ అమెరికా ల్యాండ్ వార్కి జోరుగా ప్రిపరేషన్లు పూర్తి చేసింది అంటున్నారు. అసలు ట్రంప్ కి ఇంతవరకు యుద్ధానికి ఎలా ముగింపు ఇవ్వాలనేదే తెలియదు అని చాలా మంది చెప్తూ ఉండగా, ట్రంప్ మాత్రం ఇరాన్ పీస్ డీల్ కోసం తహతహలాడుతోందని చెప్తున్నారు. బెగ్గింగ్ ఫర్ ఏ డీల్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తాము ఇరాన్ అమెరికాకి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ప్రకటించుకుంటోంది. అయితే వార్ జోన్ లో సీన్లు మాత్రం వేరేగా ఉన్నాయి. ఇరాన్ భూతలంలోకి ప్రవేశించి దండయాత్ర చేయాలనేది అమెరికా లేటెస్ట్ స్ట్రాటజీగా చెప్తున్నారు. అయితే దీనికి ఇరాన్ సిద్ధంగానే ఉన్నట్లు చెప్తున్నారు. తమ భూభాగంలోకి వచ్చి ఆయిల్ ప్లాంట్లపై దాడి చేస్తే ఖచ్చితంగా తిప్పి కొడతామని చెప్తోంది. కానీ ఇరాన్ చేసే దాడులు అమెరికా ఇజ్రాయెల్ కి ఏమాత్రం లెక్కలేనివి. ఇరాన్ చేసే ప్రతి దాడి కానీ ప్రతి వ్యూహాలు కానీ అన్నీ కూడా ప్రపంచ దేశాల మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని మూసేయడానికి సిద్ధమవుతోంది. ఓవేళ అమెరికా ఇజ్రాయెల్ నావికా దళాలు తమ దీవులపైన దురాక్రమణకి దిగితే ప్రపంచానికి మరో జల మార్గాన్ని మూసేసి నరకం చూపిస్తానంటూ ప్రకటిస్తోంది. మరో ఆశ్చర్యకరమైన వ్యూహం పన్నుతామని చెప్పింది. ఇప్పటికే హర్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ దేశాలకు నరకం చూపిస్తోన్న ఇరాన్ ఇంకో జల మార్గం మూసేస్తే పరిస్థితులను ఊహించడమే కష్టంగా ఉంది. బాబ్ ఎల్ మండేబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. ఎర్ర సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. యూరప్, ఆసియా ఖండాల మధ్య సుయేజ్ కాలువ గుండా ప్రయాణించే నౌక ఏదైనా బాబ్ ఎల్ మండేబ్ నుంచి వెళ్లాల్సిందే. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. రష్యా నుంచి మనకు వస్తున్న 60 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటే ఇరాన్ నిర్ణయం మనపైనే ఎక్కువ ప్రభావం చూపొచ్చు. అయితే ఈ పాటికే సుయేజ్ కెనాల్ దాటేసి ఉండొచ్చనే అంచనాలు ఉన్నా కూడా ఇరాన్ చర్యలు ఇతర దేశాలకు ఎలా శాపంగా పరిణమిస్తున్నాయో చెప్పేందుకు ఇదో నిదర్శనం. బాబ్ ఎల్ మండేబ్ సంధిని మూసివేస్తే ప్రపంచ రవాణా మరింత క్లిష్టతరంగా మారుతుంది. సుయేజ్ కాలువ ద్వారా ఈ జలసంధిని దాటకుండా వెళ్లాలంటే నౌకలకు ఉన్న ఏకైక మార్గం కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఇది ఆఫ్రికా ద్వీపకల్పం దగ్గర ఉంటుంది. ఇలా వెళ్లాలంటే రవాణాకు 20 నుంచి 25 రోజులు పడుతుంది. ఇక ఆసియా, యూరప్ రవాణాకు 30 నుంచి 40 రోజులు పడుతుంది. అదనంగా 10 నుంచి 15 రోజులు పడుతుందని చెప్తున్నారు. ప్రపంచ వాణిజ్యంలో 12% ఈ జలమార్గం నుంచే జరుగుతూ ఉంటుంది. క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ న్యాచురల్ 10% ఈ కారిడార్లోనే రవాణా అవుతుంది. 2014లో సనాను టేకోవర్ చేసిన తర్వాత ఎర్ర సముద్రం మీద ఆధిపత్యం హౌతీలదే ఉండగా బాబ్ ఎల్ మండేబ్ ను స్వాధీనం చేసుకోవడంలో హౌతీలు సక్సెస్ అయితే ఈ మార్గం టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లినట్లే భావించాలి. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూసివేతతో ఇంధన కొరతతో కొన్ని దేశాల్లో ప్రజలు వంటలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇక ఈ జలసంధి కూడా మూతపడితే మరింత సంక్షోభం ఎదుర్కోవడం ఖాయం.